నమస్కారం మిత్రులందరికీ. ఈ వీడియోలో నేను నా స్మాల్ థింగ్స్తో నేను కొన్ని టిప్స్తో అలాగే స్మాల్ ఐటమ్స్ను ఉపయోగించి ఏ విధంగా నేను మొక్కలు పెట్టుకున్నానని చూపిస్తున్నాను. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇది మనం ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు వస్తుంది కండి ఆ బాటిల్, అందులో నేను మనీ ప్లాంట్ పెట్టాను చూడండి. ఈ వీడియో కోసం పెట్టాను అనుకుంటే మీరు పొరపాటే, దీంట్లో మీకు వేర్లు చూస్తే అర్థమైంది ఫ్రెండ్స్. ఇదిగోండి, పెట్టినప్పుడు చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు ఈ విధంగా పెరిగింది. ఇది ఇంకా రెండో బాటిల్ చూస్తే ఇది కూడా చాలా చిన్నదండి, ఇందులో నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇంకా దీని విషయానికి వస్తే ఇదేంటో అనుకోకండి, పిల్లల ఆడుకునే వస్తువుల్లో మిక్సీ వస్తుంది కండి, ఆ మిక్సీ పైన జార్ అన్నమాట. దీన్ని నేను కలెక్ట్ చేసుకొని ఇందులో పెన్నీ వర్త్ పెట్టుకున్నా అండి. డాలర్ ప్లాంట్ అంటారు కదండి, పెట్టుకున్నాను చూడండి. రెండోదిగా ఫ్రెండ్స్, మనం టీ షాప్కి వెళ్ళినప్పుడు టీ కప్స్, ఇట్లా గ్లాసులు, అదేవిధంగా ఐస్ క్రీమ్ కొన్నప్పుడు ఈ కప్స్ వస్తాయి కదండి, వీటిని కొంతమంది డిఐవైఎల్కి ఉపయోగిస్తున్నారు, రకరకాల పర్పస్లకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది అయితే పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ గ్లాస్ చూడండి, ఇది నేను ఖమ్మంలో వరంగల్ క్రాస్ రోడ్లో ఒక టీ కేఫ్లో టీ తాగినప్పుడు నా గ్లాస్ నాకు ఇట్లా పడేయడం అనేది ఇష్టం ఉండదు, నేను నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వచ్చాను. నా ముందు చాలామంది డస్ట్బిన్లో పడేస్తుంటే చాలా బాధ అనిపించిందండి. ఈ గ్లాసుల్ని, ఈ ఐస్ క్రీమ్ కప్స్ని నేను ఎలా యూజ్ చేసుకుంటా అంటే వీటిల్లో పాలు పోసేసి తోడు పెట్టేస్తానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు, ఇప్పుడు ఒక పర్సన్కి ఇది సరిపోద్దండి కర్డ్. ఆ విధంగా నేను వీటిని యూటిలైజ్ చేసుకుంటాను. బై ఫ్రెండ్స్, వీటి గురించి చెప్పాలి. ఇవి మా చిన్నతనంలో మా ఆట వస్తువుల్లో వచ్చినటువంటి మూతలు, నేను వాటిని ఈ విధంగా వాడుకుంటున్నాను. ఇది కూడా అదేనండి. ఈ ప్రమిదలు ఉంటాయి కదండి, వీటిని కూడా ఇలా మూతలాగా వాడుకోవచ్చు. స్మాల్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండి. ఈ విధంగా ఈ కప్పులను వాడుకుంటాను. ఇక మూడవదిగా ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు నా కప్పుల మీద చిన్న చిన్న మూతలు అన్నాను చెప్పారు కదండి, ఈ మూతలు స్టీల్ ర్యాక్లో సరిపోవట్లేదు, అందువల్ల నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఈ థర్డ్ వన్, ఇవి చూడండి, చాలా చిన్న స్పూన్స్ అండి. ఇవి ఏ ఫ్రెష్ అని టీ తాగేదాన్ని నేను ఒకప్పుడు, అది కొద్దిగా వెయిట్ లాస్ కోసం అని చెప్పి హెర్బల్ లైఫ్ వాళ్ళ న్యూట్రిషన్ వాళ్ళది ఏ ఫ్రెష్ అని చెప్పేసి టీ తాగేదాన్ని. ఇదిగోండి, మీకు బాటిల్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇందులో మనం టీ పౌడర్ వేసుకోవడం కోసం ఈ స్పూన్స్ వస్తాయండి. ఇవి ప్లాస్టిక్ కూడా కాదండి, చాలా చిన్న స్పూన్స్. నేను వీటిని ఏ విధంగా ఉపయోగిస్తానంటే చిన్న ఇప్పుడు సపోజ్ నేను ఇది సోంపు ఎవ్రీడే నేను కొద్దిగా నైట్ సోంపు వేసుకుంటానండి. డిన్నర్ అయిన తర్వాత ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు టీపా మీద పెట్టుకుంటాను అనమాట ఈ బాటిల్ని. ఇందులో ఇట్లా స్పూన్స్ లాగా వాడచ్చు అనమాట. ఇప్పుడు మనం చిన్న జాడీలు కానీ చిన్న బాటిల్స్లో కానీ అవి ఇవి వేస్తూ ఉంటాం కదండి, అందులో ఈ స్పూన్స్ వాడతాను. ఇవి స్టీల్ ర్యాక్లో సరిపోవండి, పట్టట్లేదు. ఇది నాకు ఒకటి ఐటమ్ దొరికింది. ఇది ఈ స్టాండ్ చూస్తున్నారు కదండి, దగ్గర నుంచి చూపిస్తాను, ఇందులో పడుతున్నాయండి. ఇంకా ఈ స్పూన్ చూస్తే ఇది ఇంకో స్పూన్, ఇది హోమియోపతి మెడిసిన్స్లో వస్తుందండి. వీటి కూడా మనం రకరకాల మొక్కలుకి సీడ్స్ వస్తూ ఉంటాయి కండి, ఆ సీడ్ స్టోరేజ్ చేస్తూ ఉంటాము చిన్న బాటిల్స్లో, వాటిలో పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు.
నేను నా నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ నేను కొంతమంది కొన్ని వస్తువులు పడేశారు. ఆ పడేసిన వాటిని నేను కలెక్ట్ చేసుకొని వాటిని ఏ విధంగా వాడాను అనేది తెలియజేస్తాను. ఇదైతే అందులో ఒకటి అన్నమాట. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నా స్పూన్స్, చిన్న స్పూన్స్, ఇవి ముద్రేకులు ఎలా పెట్టుకున్నాను అనే దాని పర్పస్లో ఈ స్టాండ్ చూపించాల్సి వచ్చింది కాబట్టి దీని గురించి ముందుగా చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ఆల్వేస్ బ్యూటిఫుల్ అనే క్యాప్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.